వెల్కమ్ టు శ్రీకృష్ణ వ్లాగ్స్. ఇవాళ మనం చిన్నపిల్లల కోసం రోజ్ వాటర్ మరియు ఫుడ్ ఎలా చేయాలో చూసేద్దాం. ముందర రోజ్ వాటర్ కోసం ఒక 10-15 నాటు రోజాలు తీసుకొని పెటల్స్ హోల్ చేసుకోవాలి. వాటిని ఒక బౌల్లో తీసుకొని ఒక 10-15 ఫ్లవర్స్కి ఒక పెద్ద గ్లాస్ వాటర్ పడుతుంది. దాన్ని మనం స్టవ్ మీద బాయిల్ చేసుకోవాలి. పిల్లలు స్నానం చేసేటప్పుడు ఈ వాటర్ వేసుకుంటే భలే కలర్ వస్తారండి, చాలా బాగుంటుంది. మనం కూడా వాడుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇలాగా పెటల్స్ వైట్గా వచ్చేయాలి. దాన్ని మనం స్ట్రైన్ చేసుకొని ఒక 2 days స్టోర్ చేసుకోవచ్చు, అంతేనండి. ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు చిన్నపిల్లల కోసం ఫుడ్ ఎలా చేయాలో చూపిస్తాము. అసలు తినని పిల్లలు ఉంటారు కదండి, తినే పిల్లలకి ఇబ్బందే లేదు. తినని పిల్లల కోసం ఒక చిన్న కుక్కర్లో ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని దాంట్లో ఒక చిన్న తెల్లగడ్డ, పెప్పర్, సాల్ట్, ఏదో ఒక వెజిటబుల్, బీట్రూట్ కానీ, క్యారెట్ కానీ, పొటాటో కానీ విత్ టొమాటో వేసుకుంటే బాగుంటుంది టేస్ట్. కొంచెం బియ్యము, కందిపప్పు ముందరగానే నానేసుకున్నాను. అది వాళ్ళ నెలలు బట్టి, వాళ్ళ క్వాంటిటీ బట్టి మనం తీసుకోవాలి. బియ్యం, కందిపప్పు, వాటర్ వేసేసి ఒక 5-6 విజిల్స్ రానిచ్చేయాలి. నేను మా పాప తినే 1 hour ముందర చేసి పెట్టుకుంటాను. తినే ముందర ఒకసారి స్టవ్ ఆన్ చేసేసి స్మాషర్తో బాగా స్మాష్ చేసేసుకుంటాను. 6 months పిల్లలకైతే స్మూత్గా చేసుకోవాలి. కొంచెం 1 year పిల్లలకైతే ఇలా చేసుకుంటే చాలు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. లైక్, షేర్, సబ్స్క్రైబ్.